తులసమ్మ ఎవరు? తులసమ్మ రా తులసమ్మ కా. 2 సంవత్సరాల నుంచి చెవిడి ఉంది ఈమెకి. సిన్స్ 2 years she cannot hear properly, but God touched her ears and God healed her completely. Now she can hear now. Hallelujah. ఏమైందమ్మా చెప్పండి. చెవు సరిగా వినిపించేది. ఏ చెవుమ్మా? ఈ చెవు సరిగ్గా వినపడదు. ఫోన్లో మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా ఒకే చెవుతో అడుగుగా ఫోన్లో మాట్లాడినా చెవు సరిగా ఫోన్ రింగ్ అయితే సౌండ్ రాకుండా ఏదైనా మాట్లాడమన్నా సౌండ్ వినిపించదు కాదు. పోయిన 3వ వారానికి వచ్చినాడు తారీఖునాడు. ఆ రోజు నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ మాట్లాడడం క్లియర్గా వినిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ దేంతో మాట్లాడుతున్నారు? ఈ ఫోన్ తోనే మాట్లాడుతున్నారా? ఫోన్. హల్లెలూయా. ఏ చెవి అయితే సరిగ్గా వినిపించదో అదే చెవితో ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏమైందనంటే మా అక్క హాస్పిటల్లో ఉండే అన్నీ ఎట్లా అంటే అన్న ప్రేయర్ చేశాడు, అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అన్న ప్రతి వారం మేము ప్రేయర్ చేయమని చెప్పాను. అయితే అన్న ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసిన తర్వాత ఎలా అంటే మొత్తం అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. మొత్తం కడుపులో ఇన్ఫెక్షన్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా ఇప్పుడు నేను సాటర్డే లోపల మా ఇంట్లో ఉండాలని ప్రేయర్ చేయమని చెప్పాను అన్నకి. అన్న ప్రేయర్ చేశాడు. హాస్పిటల్ నుంచి కాకుండా మొత్తం అన్నీ ఫీల్ అయిపోయి ఇప్పుడు నడుస్తుంది కూడా. ఇప్పుడు ఇంట్లో ఉంది. మళ్ళీ నేను తీసుకొని వస్తాను వెనస్డే రోజు. అందరికీ ప్రైజ్. సంధ్య మౌలాలి. After applying a prayer oil to my leg, miraculously God cancelled my operation. Hallelujah. ప్రార్థనను రాసుకున్న వెంటనే కాల్ ఆపరేషన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా. మమ్మీకి మొత్తం బోన్ అరిగిపోయింది రైట్ సైడ్. మమ్మీకి మొత్తం రైట్ సైడ్ బోన్ అంతా అరిగిపోయింది. ఓకే. మన వెంట్రుక ఉన్నంత అంతా ఉంది అన్నారన్న మోకాలు. ఓకే ఓకే. ఆపరేషన్ చేయాలన్నారు. 1 lakh అవుతుంది అన్నారు. ఆపరేషన్ చేయాలి, మోకాలికి 1 lakh అవుతుందని చెప్పారు. ఓకే. చాలా భయపడిపోయింది. ఒకసారి మీ దగ్గర తీసుకొచ్చాను, మీరు ప్రేయర్ చేశారు. ఒకసారి తీసుకొచ్చారు, ప్రేయర్ చేశాను అక్కడ. నాకు బాగా నెక్స్ట్ టైం రాలేదు. ఆయిల్ తీసుకెళ్ళి మీకు ఇస్తే మీరు ప్రేయర్ చేస్తే మమ్మీకి ఇచ్చాను. అప్లై చేసుకుంది, మొత్తం హీలింగ్ అయిపోయింది. ఇప్పుడు నడుస్తుంది. బిల్డింగ్ ఎక్కినాను. పెయిన్ అనేది ఇప్పుడు ఏ పెయిన్ లేదు, ఏది లేదు. ప్రేయర్ ఆయిల్తో ఆపరేషన్ మొత్తం క్యాన్సిల్. ఇక జాబ్ కూడా వచ్చిందన్న. ఎవరికమ్మా? నాకే. అమ్మాయా. ఏం జాబ్ అమ్మా? ఎక్కడ వచ్చింది? సెలూన్ అన్న. బ్యూటీ సెలూన్ లో న్యాచురల్స్ లో వచ్చింది. హల్లెలూయా. మీరందరూ కూడా అంటే నేను ఒక్కనే కాదు, నాట్ ఓన్లీ మీరందరూ కూడా ఆ అనుభవంలోకి వెళ్ళిపోవాలి. అంటే దేవుడి స్వరాన్ని విని దేవుడిని ముఖాముఖిగా చూసేటటువంటి ఆ యొక్క అనుభవంలోకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి. కేవలం చూడండి, ఇప్పుడు ఒక దైవజనుడు మాత్రమే ఆత్మలో వెళ్ళిపోయి మరి మిగతా వాళ్ళందరూ ఇలా గుడ్లప్పకి చూస్తే ఎలా ఉంటుంది? నో, ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఎప్పుడైతే దైవజనుడు ఆరాధిస్తున్నాడో యూ షుడ్ ట్యాప్ ఇన్ టు దట్ రిలమ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, మనం కూడా దైవ సన్నిధిలోకి అడుగు పెట్టాలని చెప్పండి. బహుశా చాలామంది అడుగు పెట్టారు. ఎంతమంది ఆరాధించారు దేవుడిని ఆత్మతో సత్యంతో? వావ్. ఎందుకంటే యేసుకి ఎవరంటే ఇష్టమో తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధించవాలంటే యేసుకి చాలా ఇష్టం. పక్కన చెప్పండి, అది నువ్వే. యూనో దేర్ ఆర్ ఫ్యూ బెనిఫిట్స్. చాలామంది చాలా రకాలుగా కొన్ని మాటలు అంటారు. యోగా చేస్తే కొవ్వు కరుగుద్ది అంటే వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే మనము ఒక లోకము ఫాలో అయినట్టుగా మనం ఫాలో అవ్వాలా, లేదంటే దేవుడు బైబుల్ ఏదైనా కొత్తగా సృష్టించాడా? ఒక మాట చెప్పమంటారా? దావీదు బలసూరుడు. ఆమేన్. దావీదు ఎవరు? హల్లెలూయా. అంటే what I want to tell you, what I want to just bring it out is when you worship God, you'll be tapping into the divine nature of God. ఆమేన్. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తామో, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామో, మనము ఆయన రూపంలోకి మారిపోతాం. హల్లెలూయా. అందరండి వాక్యము. అందుకే యేసయ్య యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఇదిగో పాతకాలంలో మన్నాను తిని చనిపోయారు, కానీ ఎవడైతే నా శరీరం తింటాడో వాడు ఎన్నటికీ చావడు. They'll be fit and healthy. We are greater than the heathen. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికంటే, ఒక బిజినెస్ మ్యాన్ ఉండా వాళ్ళకంటే మనమే గ్రేట్. హల్లెలూయా. యా. ఒక లక్షాధికారి ఉన్నాడా పక్కన వాడికంటే నువ్వే గ్రేట్ అని చెప్పండి. నా దగ్గర ఏమి లేవు కదా బ్రదర్, అయినా నువ్వే గ్రేట్. హల్లెలూయా. ఎందుకు తెలుసా?
కొండల్ని పెకిలించగల సామర్థ్యము, శక్తి దేవుడు నీ ఆత్మలో పెట్టేశాడు. ఒకవేళ ఈరోజు నీకేం జరగకపోవచ్చు, పక్కన ఈరోజు నీకేం జరగకపోవచ్చు, కానీ దేవుళ్ళు ఉంటే ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుళ్ళు ఉంటే ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, కానీ జరుగుద్ది. అది ఒక బుధవారం ఒక మంచి మెసేజ్ చెప్పాను. ఏంటిదంటే, క్రైస్తవుడి యొక్క ప్రధాన లక్షణం ఏంటిదయ్యా అంటే డబ్బు కాదు, లేదంటే ఇంకేదేదో కాదు, కానీ ఒకే ఒకటి, నిరీక్షణ. హల్లెలూయా. క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేంతో జీవిస్తాడంటే నిరీక్షణతో జీవిస్తాడు. He will live by faith. In other words, a righteous man live by faith. పక్కన చెప్పండి, నీతిమంతుడు నిరీక్షణతో జీవిస్తాడని చెప్పండి. ఆ నిరీక్షణ క్రైస్తవులు అన్నటికీ సిగ్గుపరచదు. హల్లెలూయా. అబ్రహాము దేవుడి యందు నిరీక్షించెను, అది ఆయనకి ఎలా మారింది? నీతిగా మారింది. అంటే మనం ఎప్పుడైతే మన జీవితంలో ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఇంకా జరగట్లేదు, అదిగో అనుకుంటూ ఉంటావు, కానీ నీకు జరగదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నీలో దేవుడు పేషెన్స్ లెవెల్స్ని పెంచుతున్నాడు. ఆమేన్. పక్కన చెప్పండి, నీలో నిరీక్షణ లెవెల్స్ని పెంచుతున్నాడని చెప్పండి. దాంతోపాటు నీలో ఉన్న నీతిని కూడా దేవుడు పెంచుతున్నాడు. అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను. కేవలం అబ్రహాంకు మాత్రమే నీతిగా ఎంచబడిందా? మరి మనకు లేదా? పక్కన మనకు లేదా? ఉంది. అబ్రహాము జీవించినటువంటి లోకంలోనే ఈరోజు నువ్వు నేను జీవిస్తున్నాం. అబ్రహాము ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి జీవించాడో, మనమందరం అబ్రహాము వారసులం కాబట్టి మనం కూడా అలాగే నిరీక్షణ కలిగి జీవించాలి. ఒకటి, అందరం నిరీక్షణ. మళ్ళీ బైబిల్ ఒక మాట అంటాడు, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు. పక్కన చెప్పండి, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదని చెప్పండి. అంటే దేవుడు నా జీవితంలో నేను ఇప్పటివరకు ఇంత మినిస్ట్రీ పెట్టాను అని ఏం కాదు, పెట్టింది దేవుడు అనుకోండి. మినిస్ట్రీ పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా ఐ నెవర్ గాన్ దీస్ కైండ్ ఆఫ్ ఫేజెస్. ఇటువంటి ఆ మార్గంలోకి నేను అసలు ఎప్పుడు వెళ్ళాను, కానీ దేవుడు అందులో తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అంటే అరే ఇదిగుతుకు అయిపోతున్నాయి. అసలు ఏమనుకుంటే 2017లో I thought 2017 will be a glorious year. Of course. నిన్నటి దినాన్ని అడుగుతున్నాను దేవుడిని, నిన్న మొన్న, ఎందుకంటే ఫ్రైడే సాటర్డే ఇంకా లాస్ట్ క్రూయల్, ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక క్రూయాలిటీ అనేది దేవుడు చూపించాడు నా పట్ల. ఏంటి ప్రభు అంటే నేను చంపేద్దాం అనుకున్నా అన్న ఒకే ఒక మాట. కానీ దేవుడు చంపేవాడు కాదు. దేవుడు నిన్ను బ్రతికించి నీవు వెళుతున్నటువంటి చావు లాంటి పరిస్థితుల నుంచి అనేక మంది చచ్చిపోయిన వాళ్ళని దేవుడు నిన్ను కాపాడగలడు. నీవు ఈరోజు ఒక అనుభవంలోకి వెళుతున్నావంటే ఆ అనుభవంలో నుంచి వేరే వాళ్ళు వెళ్ళనీయకుండా దేవుడు నీ ద్వారా చేయగలడు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, నీవు సహించిన దానికంటే ఎక్కువ శ్రమలు నీకు ఇవ్వడు. హల్లెలూయా. అలాగే అడుగుతున్నాను, ప్రభు ఏంటి నాయన, ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఫైనల్గా ఆ పక్కన మనకి ఇచ్చారు. హల్లెలూయా. సో నిన్నటికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. అప్పుడు అడిగాను, ప్రభువా, అప్పుడు దేవుడు చూసావా నువ్వు ఏదేదో అయిపోతావు అనుకున్నావు, అది అయిపోద్ది అనుకున్నావు, ఇది అయిపోద్ది, ఏమన్నా అయిందా? ఏమవలా. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నిన్ను ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను దాటించాలనే ఆశ నాకుంది. హల్లెలూయా. నేను దాన్ని దాటించి ఇదిగో ఆ దేవుడను నేనే అని రుజువు చేసుకుంటా. నేను అడిగాను, ప్రభువా, నేనేనా బైబిల్లో ఎటువంటి శ్రమలు పడుతున్నాను, ఇంకెవరైనా అటువంటి శ్రమలోని చెల్లుతున్నారా అని అడుగుతుంటే మా వాళ్ళందరూ ఫోన్ చేసి, అన్న ఈ పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నాను. వాళ్ళు, ఓ రాగండ్రా బాబు, నేనే, నా పరిస్థితి ఎలా ఉందంటే. బట్ ఆనందం కన్నా కష్టాల్లో నుంచి వెళ్ళే మార్గమే నీకు కొంచెము కష్టంగా ఉన్నప్పటికీ దానిలో నీకు ఫలం ఉంటుంది. ఆమేన్. అందుకే యేసు ఒక మాట అంటాడు, విశాలమైన మార్గం నుంచి వెళ్ళి నీవు అనేక ఆశీర్వాదాలు పొందుకునే కన్నా ఇరుకు మార్గంలో నుంచి వెళ్ళినటువంటి ఆశీర్వాదాలు నీకు నిలుస్తాయి. ఆమేన్. ఎంతమంది ఇరుకు మార్గం నుంచి వెళుతున్నారు? అయితే పక్కన చెప్పండి, నీవు ధన్యుడవు అని చెప్పండి.
నీవు ధన్యురాలవని చెప్పండి. నీలో నుంచి దేవుడు ఫలాలు బయటికి తీస్తాడు. నీలోంచి దేవుడు ఆశీర్వాదాలు బయటికి తీస్తాడు. నీలో నుంచి దేవుడు అద్భుతాలను బయటికి తీస్తాడు. నీలో నుంచి గర్వాన్ని అణిచి క్వాలిటీస్, ద గుడ్ అండ్ బెటర్ క్వాలిటీస్, గాడ్ విల్ బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. పక్కన చెప్పండి, నీలో నుంచి మంచి నాకు కనబడుతుందని చెప్పండి. మరి వెదర్ ఇప్పటివరకు కనిపించలేదా? ఏమో కనిపించింది, కానీ దానికి కష్టం కలిస్తే ఇంకా బాగుంటుంది. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మంచి కోడి మొత్తం బాడీ అంతా బొచ్చంతా వీకేసి అక్కడ రెడీగా పెట్టారు. నేను ఉత్తిగా తింటే బాగుంటుందా? దానికి ఏం రాయాలి? మసాలా రాసి తింటే ఎలా ఉంటుంది? అలాగే మన జీవితంలో కూడా కష్టం అనేది పక్కన చూడండి మసాలా లాంటిది అని చెప్పండి. అది మసాలా లేకుండా కూర ఎంత సప్పగా ఉంటుందో అలాగే మన జీవితంలో కష్టము లేనిదే అద్భుతము లేదు. హల్లెలూయా. అప్పుడు అడుగుతున్నాను, ప్రభు నేనేనా, ఇంకెవరిని ఇటువంటి కష్టాల నుంచి వెళ్ళారంటే, ఓరు బాబు నీకు చూపిస్తాను ఆగు అన్నాడు దేవుడు. మొట్టమొదటిగా చూసుకుంటే మనందరికీ ఒక ప్రధాన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? యేసయ్య. అవునా కదా? యేసయ్య కూడా ఇటువంటి కష్టాల నుంచి వెళ్ళిన వాడే. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, ఈ లోకంలో శ్రమలుంటాయి కానీ ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకో తెలుసా? నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. తీయండి, పక్కన చెప్పండి, నీకే కాదు కష్టాలు. ఆగండి, అప్పుడే తీయకండి, అందరికీ చూడండి ఒకసారి. నీకే కాదు కష్టాలు, నాకు కూడా ఉన్నాయి. నాకే కాదు కష్టాలు, నీకు కూడా ఉన్నాయి. నీకు నాకే కాదు కష్టాలు, మనల్ని సృష్టించిన అయ్యే కూడా కష్టాల్లో నుంచి వెళ్ళాడు. ఇప్పుడు అంటే మరి నీకేంటి బాధ? హల్లెలూయా. నిన్ను నన్ను సృజించిన సర్వశక్తుడే కష్టాల నుంచి వెళితే నీవు నేనెంత? కానీ యేసయ్య ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను కష్టాలను జయించాను, అదే జయించే శక్తి మీలో కూడా పెట్టేశాను. ఆమేన్. చదవమది యోహాను సువార్త 16వ అధ్యాయం. నేను మాటలతో చెప్పను. 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. చూడండి, లోకంలో కష్టాలు ఉంటాయి, లోకంలో శ్రమలు ఉంటాయి అని మనల్ని భయపెట్టడానికి దేవుడు చెప్తున్నాడా ఈ మాటలు, లేదా మనలో శాంతిని పెంచడానికి చెప్తున్నాడు ఈ మాటలు? దాని తర్వాత చదువు, లోకంలో నుంచి చదువు. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోనండి అంటే. అప్పుడు శిష్యులు యేసయ్య ఇక్కడ చూశారు. ఏందయ్యా మరీ ఏదో నీ వెనకొస్తున్నావు అని చెప్పి మరీ ఓవరాక్షన్ ఏం చేస్తున్నావు? చూస్తున్నాం కదా అని మరీ అక్కడంటే అవిశ్వాసాన్ని తిట్టావు, అల్ప విశ్వాసాలని తిట్టావు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమన్నావు నువ్వు అని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు, ఈ భయము అనేది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా. పక్కన చెప్పండి, భయపెట్టడానికి ఈ మాటలు దేవుడు చెప్పట్లేదు. అధైర్యపడడానికి దేవుడు ఈ మాటలు చెప్పట్లేదు. అవిశ్వాసంలోకి వెళ్ళడానికి దేవుడు ఈ మాటలు చెప్పట్లేదు. నువ్వు కష్టములు ఏడవాలని దేవుడు ఈ మాటలు చెప్పట్లేదు. ఈ లోకంలో వేదనతో అమ్మో యేసయ్యే కష్టంలోకి వెళితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే విధంగా దేవుడిని పెట్టలేదు. మరి ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎందుకు చెప్తున్నాడంటే, మొదటి నుంచి చదవమ్మా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. వా అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమ క్రీస్తులో నీకు సమాధానం కలగచేస్తుంది. Give a big clap offering to Jesus, man. చాలా మంది ఏమని చెప్తారు తెలుసా? అయ్యో నీ కష్టాలు నీకు నీ బతుకు అయిపోయింది, ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీ బతికింతే, నువ్వు ఇంట్లో ఊడ్చుకుంటానే కూర్చుంటావు, నువ్వు పనిదానిలాగానే ఉంటావు, నీకు రోగం ఇంతే, నీ బ్రతికింతే, నీ కర్మ ఇంతే, మీ ఆయన బతికింతే, ఆడు బాటిల్ వదలడు, నువ్వు చీపురు గట్ట వదలవు, నీ బతికింతే, మీ ఆయన ఉద్యోగం అంతా పోయింది, మీ ఆయనకి ఇంకా బిజినెస్ ఏం పనిచేయదు, నువ్వు ఇంతేనమ్మా, నువ్వు ఇంతే అని ఎవరు చెప్తూ ఉంటారు? ఈ లోకం చెప్తూ ఉంటుంది. ఈ లోకంలో సాతాను గడు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. మీ అక్క మారదు, మీ అన్న మారడు, వాళ్ళ బ్రతికింతే, మీ నాన్నకి ఆ రోగం తగ్గదు, మీ అమ్మకి ఆ రోగము తగ్గదు అని ఈ లోకము భయపెట్టే మాటలు చెప్తుంటే యేసయ్యమన్నాడు, భయపెడుతూనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ భయపడే మాటలు మిమ్మల్ని భయములో ఉంచడానికి కాదు. హల్లెలూయా. అంటే ఎందులో ఉంచడానికి? అందరండి సమాధానము, అందరండి సమాధానము. అందుకే కష్టాలు ఏం చేయాలి తెలుసా? ఈ మధ్య ఒకటి నేర్చుకున్నాను, మీకు నేర్పించమంటారా?
ఈ వాక్యం చదివిన తర్వాత నాకు ఒక చిన్న ఒక సింపుల్ టెక్నిక్ ఒకటి నాకు అర్థమైంది. యూ వాంట్ టు నో దట్ టెక్నిక్? యేసయ్య ఈ మాటలు ధైర్యము నశించడానికి చెప్తున్నాడా, భయము కోల్పోవడానికి చెప్తున్నాడా, శిష్యులు బాధపడతారని ఈ మాట చెప్తున్నాడా, లేదంటే నా యందు సమాధానం కలగటానికి ఈ మాటలు చెప్తున్నాడా? చెప్పాలి. అంటే కష్టంలో శిష్యులకి ఏం కలగాలి అంటే, ఈరోజు కష్టాన్ని దేవుడు ఎలా మార్చాడు చెప్పాలి. ఇప్పుడు నీకున్న కష్టం దేంతో సమానము? యూ అండర్స్టూడ్ ద మిరకిల్, యూ అండర్స్టూడ్ ద మిస్టరీ. హల్లెలూయా. పక్కన కష్టమా? అయితే ఒక టెక్నిక్ నేర్చుకున్నాను, చెప్పమంటారా? అది కష్టంలో ఈ మధ్య అసలు ఎట్లా అంటే, అమ్మో ఆలోచించి ఓ మై గాడ్, దేవుడు ఎంత మంచోడు అంటే, నువ్వు బాధలో ఉంటే నువ్వు వాక్యం దగ్గరికి వచ్చావు అనుకో, దేవుడు నీతో పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. తెలుసా? పక్కన చెప్పండి, కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. అయితే ఈ వాక్యం నేను చూసిన తర్వాత నాకు ఒక టెక్నిక్ అర్థమైంది. ఏంటిదంటే, ఎప్పుడైతే నాలో అంటే ఒక టెన్షన్ వచ్చేస్తుందో, ఏంటి ఇంకా ఏం జరగట్లేదు టెన్షన్ వస్తుందో, అప్పుడేమో సమాధానం, పీస్. అందరండి సమాధానం, అందరండి శ్రమలో సమాధానం. అందుకే యు షుడ్ డిస్కనెక్టెడ్ వాట్ పీపుల్ సేస్. మనుషులు ఏం చెప్తున్నారు నువ్వు అది విన్నావు అనుకో, నీవు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అందుకే దేవుడే చెప్తున్నాడు, అది వింటే విశ్వాసంలోకి వెళ్ళిపోతావు. ఆమేన్. ఈ మాటలు శిష్యులు చెప్తున్నారా, యేసే చెప్తున్నాడా? చెప్పాలి. యేసే చెప్తున్నాడా, శిష్యులు చెప్తున్నారా? యేసే ఎవరికి చెప్తున్నాడు? ఎందుకని? శిష్యులు కూడా యేసే వెళ్ళినట్టుగానే వాళ్ళు కూడా శ్రమలో నుంచి వెళ్తున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి, నానా ఎట్రండి, ఎటు కూర్చోండి. ఈ లోకంలో శ్రమలు శ్రమలు లేవనుకున్నారా? సువార్త అంటే ఈజీగా ఉందనుకున్నారా? ప్రతిదీ కూడా మీరు కష్టం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కానీ కానీ ఏ కష్టము నిన్ను కూల్చదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు కాపాడబడు, కునుకడు, నిద్రపోడు. ఆ కష్టము నువ్వేం చేస్తున్నావు అని దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే సామెతలో సొలొమోను రాజు ఒక మాట అంటాడు, శ్రమదినమందు నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడవే. హల్లెలూయా. అందరం కూడా రెండు చేతులు పైకి ప్రార్థన చేద్దాం. దేవా ప్రార్థన అనుభవం నాకు నేర్పించయ్యా, ప్రార్థించు జీవితాన్ని నాకు బోధించు. ఈరోజు మాతో మాట్లాడావు. శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు, కొవ్వెక్కినోడు ప్రార్థన చేయడు. గర్వముతో ఉన్నవాడు నాకు అన్నీ ఉన్నాయి కదా అని సంతోషపడుతూ ఉంటాడు, కానీ ఒక శ్రమ సంభవించినప్పుడు బాధపడతాడు. అదేదో శ్రమ రాకుండా ప్రార్థించేటటువంటి శక్తిని మాకు దయచేయ. ప్రార్థించు శక్తి, ప్రార్థించు వరములు, 6 పాయింట్లు మాకు బోధించావు. ఈ 6 ఏదో ఒక రకంగా నేను మీతో సహవాసం కలిగి ఉంటామయ్యా. We will pray like Elijah, we will pray like a David, and we will pray like a Solomon, and we will pray, Lord, like Moses. We will pray like Jesus. We will pray like a disciples, Lord. నేను ప్రార్థించు, ప్రతి ఒక్క నోరు తెరిచి నీ స్వరము దేవునికి వినిపించాలి. కమాన్. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా నోరు తెరిచి ప్రార్థించమని చెప్తున్నాను నేను. కమాన్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ జస్ట్ ప్రే. Open your mouth and just pray. Open your mouth and just pray. I am praying today. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా ప్రతి ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. శ్రమ కలిగిన వాడు ప్రార్థించమంటున్నావు. ఈ లోకంలో శ్రమలు రావు అనట్లేదు, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కానీ జయించడానికే వస్తాయి. ఇదిగో జయించేటటువంటి ప్రార్థన మాకు నేర్పించు ఈరోజు. జయించేటటువంటి ప్రార్థన నేర్పించు ఈరోజు ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు చెప్తున్నాడు, ఈ 600 మందిలో, ఈ 650 మందిలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిలో ప్రార్థన జీవితాన్ని నింపబోతున్నాడు ఈరోజు నుంచి.
యేసయ్య వలె సమస్య వచ్చినప్పుడు యేసయ్య పారిపోలా, సమస్య వచ్చినప్పుడు యేసయ్య కృంగిపోలా, సమస్య వచ్చినప్పుడు యేసయ్య ఆ యొక్క సముద్రపు ధోని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. సమస్య వచ్చినప్పుడు యేసయ్య వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేసేవాడు. Come on, this is a time where you can pray, and when you pray, God will definitely listen your cry and He'll be answering your each and every prayer. Come on, open your mouth and just pray and ask God and seek God. Lord, I am praying, Lord. I am praying, Lord. రోషము కలిగి ప్రార్థించే జీవితం నాకు దయచేయి ప్రభువా. ఇప్పటి వరకు ఈ ప్రార్థన జీవితం లేకే భయంతో జీవించాను. ఈ ప్రార్థన జీవితం లేకే కష్టాల్లోకి వెళుతున్నాను. ఈ ప్రార్థన జీవితం లేక పాపంలో పడుతున్నాను, బలహీనంలో పడుతున్నాను ప్రభువా. బలహీనుడిని అయిపోతున్నానయ్యా, బలహీనరాలని అయిపోతున్నానయ్యా. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు కూడా చేర తీసుకోవట్లేదు. ఓ దేవా, ఓ దేవా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి అద్భుతము దయచేసే గొప్ప దేవుడవు. టుడే ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్. ఈ పునరుద్ధాన దినమందు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్, ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్. నోరు తెరిచి ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టుడే, దిస్ ఈజ్ మై ప్రేయర్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ లార్డ్ జీసస్. అయ్యా, అయ్యా, ప్రార్థన చేస్తున్నానే. మోషే అంటున్నాడు, నన్ను చంపేయి, నన్ను చంపేస్తాయి అంటున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు మోషే గురించి, మోషేకి ధైర్యం ఇచ్చావో, మోషే ప్రార్థించడం మొదలుపెట్టాడు. మోషే ఎలుగెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తా. ప్రతి సమస్యను జయిస్తా, ప్రతి రోగమును జయిస్తా, ప్రతి నిందను జయిస్తా, ప్రతి అప్పుల నుంచి విజయము కలిగి ఉంటా, సర్వ సమృద్ధిని కలిగి ఉంటా, రోషము కలిగి ప్రార్థన చేస్తా. అయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించయ్యా. ప్రతి సమస్య ఈరోజు సమాధానంగా మారబోతుంది కాబట్టి ప్రార్థించు. ప్రతి సమస్య ఈరోజు నీకు సమాధానంగా మారుతుంది, సమాధానంగా మారుతుంది సహోదరుడా. కాబట్టి ప్రార్థించు. రాబాషకాందలి అందాల రాబాబాబాబాబాబా. ఇదిగో నీ ప్రార్థన దేవుడు ఈరోజు ఆలకిస్తున్నాడు. శ్రమ అయినా, నింద అయినా, వేదన అయినా, ఆయన ప్రేమ నుంచి ఎడబాపునది ఏది కూడా లేదు. ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఆయన పని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఆయన దృష్టి వారి మీద నిలిచి దేవుడు. ఆయన వాళ్ళందరూ కొనుక్కున్నారు, అయినప్పటికీ దేవుడు పట్టించుకోలేదు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఈరోజు నువ్వు దుఃఖపడడానికి దేవుడిని ఏర్పాటు చేయలేదు సహోదరుడా. ఈరోజు నువ్వు బాధపడడానికి దేవుడిని సృష్టించలేదు. ఈరోజు నువ్వు ఏడవటానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. సంగమా, ప్రార్థించు. ఓ జీసస్, ఓ జీసస్, ఓ రబాయాల దరయాల దరా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మా వదినకి పాప పుట్టిందనమాట. సో 5 months ఉన్నప్పుడు తనకి డాక్టర్స్ అబార్షన్ చేయాలి, బేబీ లోపల బాగాలేదనేసి చెప్పారనమాట. సో అన్నకి ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే ఏం అవ్వదు, బాగా పుడుతుంది బేబీ, మీరు తీసుకెళ్ళి చూపించండి అంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బేబీ బాగుంది, ఏం లేదనేసి చెప్పారనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను, ఒకవేళ అక్టోబర్ మంత్లో పుడితే అన్న బర్త్డే రోజే పుట్టాలి దేవా అనేసి ప్రేయర్ చేశాను. సో అనుకోకుండా అన్న బర్త్డే రోజే మార్నింగ్ 10:30కి పాప పుట్టింది. నా బర్త్డే రోజు, మీ బర్త్డే రోజే అన్న. ఒకవేళ నేను అనుకున్నాను అక్టోబర్ మంత్లో పుడితే, ఒకవేళ ఆ వీక్లో వస్తే అన్న బర్త్డే రోజే పుట్టాలి దేవా అనేసి ప్రేయర్ చేశాను అనమాట. చేస్తే అనుకోకుండా ఇంకా ఆ రోజు ముందు డేనే ఇంకా వదినకు బాగాలేకపోతే తీసుకొని వెళ్ళాం హాస్పిటల్కి. తీసుకొని వెళ్తే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, అదే 17th రోజు మార్నింగ్ ఇంకా ఆపరేషన్ చేసేసామంటే చేయండి అనేసి ఇంకా ప్రార్థన చేసి అన్న ఇంకా 17th రోజు మార్నింగ్ 10:30కే పుట్టిందన్న. నేను అనుకున్నాను మీ బర్త్డేకి రావాలి విషయాలు అనుకున్నాను, బట్ దేవుడు
మా పాప బర్త్డే చేశారు కదా, చాలు. అయితే మీ బర్త్డే రోజే పుట్టింది పాప. డాక్టర్స్ క్రిటికల్ అని చెప్పారా? క్రిటికల్ అని చెప్పారు. లోపల బ్రెయిన్ బాగాలేదు పాపకి, ప్రాబ్లం అవుతుంది, అబార్షన్ చేసేసుకోండి అనేసి చెప్పారు. 5th మంత్ రోజు చెప్పారు. 5th మంత్ లో. సో ఇంకా సరే అనేసి మీకు ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే మీరు ప్రేయర్ చేశారు. ఏం అవ్వదు చూపించండి అనేసి అంటే వేరే హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఏం కాదు, బేబీ చాలా హెల్తీగా ఉంది, చాలా బాగుంది, మీరు మంచిగా తిని ఉండండి అంతే, ఇంకేం అవసరం లేదనేసి అన్నారు. అంటే సరే ఇంకా మేము అదే మీరు చెప్పారు కదా అన్న ఒకసారి ఏం అవ్వదు అనేసరికి నేను ఇంకా అదే చెప్పాను వద్దకి. ఒక్కసారి అన్న చెప్పాడంటే ఇంకా అంతే, ఇంకేం అవ్వదు, లైట్ తీసుకో, డాక్టర్స్ ఎవరు చెప్పడానికి అన్న చెప్పేశాడు కదా ఆల్రెడీ అనేసి అన్న అనమాట. అన్న ఇంకా అప్పటి నుంచి కాన్ఫిడెన్స్గా ఉండే అనమాట, ఇంకేం అవ్వదు అనేసి. ఇంకా 17th రోజు పాప పుట్టింది. 5th మంత్ రోజు అంటే ఎప్పుడైతే కుమార్తె నమ్మిందో, నా మాట ప్రవక్త మాట ఎప్పుడైతే ఆమె నమ్మిందో, గాడ్ డిడ్ మిరకిల్ ఇన్ హర్ వూంబ్. ఏ డాక్టర్స్ అయితే 5వ నెలలో బ్రెయిన్ పెరగలేదని పాపకి అబార్షన్ చేయాలని చెప్పారో, ఎప్పుడైతే ప్రేయర్ చేయించుకున్నారో, ఎప్పుడైతే ప్రవక్తకు మాట నమ్మిందో, ఆ గర్భంలో బ్రెయిన్ మొత్తం కూడా ఫామ్ అయిపోయి గొప్ప అద్భుతం దేవుడు సృష్టించాడు. ఇట్స్ కాంప్లికేటెడ్ డెలివరీ కదా, దేవుడు అద్భుత రీతిగా. సో ఏం పేరు పెట్టారు? నేను పెడతానన్నా. ఓకే, ఐఎమ్ జస్ట్ ఏసే మమ్మీ ఎవరో తెలుసా? మరియా. So I'm just naming her as a Mary, that she will be a carrying, you know, తన రాబోయే జనరేషన్స్ కూడా అనేక మంది రక్షకుల్ని కుమార్తె తీసుకురావాలి, అనేక మంది రక్షించాలని కుమార్తెకు. ఐఎమ్ జస్ట్ నేమింగ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేరీ అనే నామకరణం చేస్తున్నాను తండ్రి. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన యామ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.